హాయ్, వెల్కమ్ టు శంకరి గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి హడావుడి అనుకుంటున్నారా? నా మిద్దె తోట కట్టి నా మిద్దె తోట కట్టి 50 సంవత్సరాలు అయింది. అయితే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను మిద్దె తోటకు 50 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటున్నా. కానీ ఎంత ఆనందమైన విషయం అండి, నాకు ఎంత గర్వంగా ఉంది. నేను 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా అంటే అబ్బో, సంవత్సరాలు చూడ్డానికి 50 కానీ నాకు నిన్న మొన్న అన్నట్టుగానే ఉంది. 50 సంవత్సరాలు అని మీరు అనుకోవచ్చు. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు మొదలుపెట్టాను. ఇది చూడండి, ఇక్కడ ఒక బ్యాక్ యార్డ్ ఉంది కదా. మా చిన్నప్పుడంతా ఇక్కడ బ్యాక్ యార్డ్లో చాలా చెట్లు ఉండేవి. ఇక్కడ బండలు ఉన్నాయి కదా, అది కూడా ఇప్పుడు ఇల్లు కట్టారు. ఇదంతా అంటే అప్పుడు మేము జాయింట్ ఒక 1600 గజాల ప్లేస్ ఉండేదన్నమాట. బ్యాక్ యార్డ్లో ఒక ఆవు ఉండేది, 2 పెద్ద జామ చెట్లు ఉండేవి. మొత్తము తోటలాగా పూలు మొక్కలు. బతుకమ్మ పండుగ వస్తే ఇంకా చాలు మేము హడావుడిగా. అయితే మా చిన్నతనం అంతా నాకు బ్యాక్ యార్డ్లో ఎప్పుడు స్కూల్ నుంచి రాగానే అక్కడే ఉండేవాళ్ళం. అమ్మ వాళ్ళు చెట్లు నాటితే మేము వెంబడే ఉండేవాళ్ళం. ఆ విధంగా నాకంతా అలవాటైంది. ఇది మా బాబాయ్ వాళ్ళ టెర్రస్ చూడండి. అయితే మేము ఇది మా ఫస్ట్ మేమందరం జాయింట్గా ఉన్న ఇల్లు అండి. మాది పెద్ద లోగిలి. అయితే ఈ ప్లేస్ అంతా కలిపి ఒక 1600 గజాలు ఉంటుంది. ఈ రేలింగ్ మాత్రం బాబాయ్ వాళ్ళు తర్వాత వేయించారు. అందరము తాతయ్యలు అందరం డివైడ్ అయినప్పుడు మాకు రోడ్ సైడ్ వచ్చింది, కానీ అది రూఫ్ లేదనమాట, ఆర్సీసీ లేదు. అయితే మేము డివైడ్ అయిన తర్వాత నాన్నగారు అప్పుడు మాకు బండలతో వచ్చిన ఇల్లు ఉంది, అది రూఫ్ లేదనమాట. ఇది నాన్నగారు 75లో ఇది కట్టించారనమాట. అప్పుడు నా ఆసక్తి గమనించి నేను అప్పుడు 8th క్లాస్ ఉన్నాను. నాన్నగారు ఏం చేశారంటే పైన టెర్రస్లో అది మావి అంతా పిల్లర్స్ కూడా లేవు, దానికి 2 feet గోడలు అనమాట. అప్పుడు అక్కడొక కాలువ గోడల పైన నాకు అప్పుడే నాన్నగారు ఎంకరేజ్ చేశారనమాట. ఫస్ట్ తాండూరులో ఆర్సీసీ బిల్డింగ్ మాదే అనమాట. అయితే తర్వాత నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ కట్టారు, అది సెకండ్ ఆర్సీసీ అనమాట. ఇది బ్యాక్ సైడ్ బ్యాంకుకి. అయితే నాకు ఎప్పుడు దొడ్లో ఆడుకునేదాన్ని మొక్కలని చెప్పేసి నాన్నగారు ఇట్లా కాలువలు కట్టించి నీ కూరగాయలు. అయితే ఆ కూరగాయలు టెర్రస్ గార్డెన్ అనే ఐడియా నాకు ఎందుకు వచ్చిందంటే, నాన్నగారు ఎప్పుడు ఎరువులు లేని కూరగాయలు చాలా రుచిగా ఉంటాయి అని అనడం మూలాన నాకు కూరగాయలు పండించాలని. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడిది మేము తర్వాత 22 ఏళ్ళ తర్వాత మేము కట్టించి ఇది 22 ఏళ్ళు అయింది. ఇది మా వారు కట్టించారు. నాన్నగారు కట్టించిన కాలువల ప్రకారమే నేను కూడా కాలువలు కట్టించుకున్నాను పైన టెర్రస్ గార్డెన్లో. అయితే మీరు అనుకోవచ్చు నాన్నగారు కట్టించిన ఇంట్లోనే ఎందుకు ఉంటుందని. మాకు ఒక అన్నయ్య ఉండేవాళ్ళు. అన్నయ్య సడన్గా ఎక్స్పైర్డ్ అయినందుకు నాకు తొందరగా పెళ్లి చేశారు. పెళ్లి చేయాలంటే రూమ్స్ లేవని చెప్పేసి, అంటే మంచి కంఫర్ట్ లేవని నాన్నగారు బిల్డింగ్ 75లో కట్టించి నాకు తొందరగా పెళ్లి చేశారు. 76 అనమాట, 1976లో అయింది. మా వారు ఇక్కడే కాలేజ్ చదువుతుండేవాళ్ళు, మాకు కొంచెం దూరం చుట్టరికం అన్నట్టు. అందుకని నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్న, ఇదే మిద్దె తోటతో అనుబంధం ఉంది. అయితే నాన్నగారు ఏంటి ఎరువులు లేని కాయగూరలు చాలా రుచిగా ఉంటాయని అంటుండేవాళ్ళు. ఎప్పుడు నా మనసులో అది నాటుకుందనమాట. ఎప్పుడు చూస్తూ మొక్కలలో కొంచెం బ్యాక్ యార్డ్కి వెళ్ళాలంటే ఈ ఫ్రంట్కి వచ్చినాక లేట్ అవుతుందని నాన్నగారు నాకు పైన టెర్రస్ ఐడియా. అప్పుడు అసలు ఎవరికి ఇలా టెర్రస్లో మిద్దె తోట పెట్టుకోవాలని రాదు, కానీ మా ఇంట్లో బుక్స్ చదివే అలవాటు అనమాట మొదటి నుంచి. జపాన్లో టెర్రస్ గార్డెన్లో మెయింటైన్ చేసేవాళ్ళట. మా ఇంట్లో విజ్డమ్ బుక్స్ కానీ అవన్నీ చదివేవాళ్ళము. అయితే ఇది మళ్ళీ కట్టుకున్న ఇంటికి ఫ్రంట్ అనమాట. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, మా వారు కట్టించారు ఇది తర్వాత. అదేమో 50 years అయింది, ఇది 22 years అయిందనమాట. మాకు ఇక్కడ ఈశాన్యం కలిసి వచ్చిందని చెప్పేసి మేము ఇది కట్టించుకున్నాం అనమాట ఈ ఇల్లు. అయితే మనం మొదట్లోకి వెళ్తే అట్లా నాన్నగారు నాకు ఎంకరేజ్ చేసి పైన టెర్రస్ పెట్టేసి అందులో కూరగాయలు పండించుకోవడం అట్లా నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూడండి, నా టెర్రస్లో నేను 50 years సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నానో. నా తోటను అందంగా అలంకరించుకొని అక్కడ ఇదంతా ఫ్లెక్సీ చేయించుకున్నా అండి అప్పటివి ఫొటోస్. ఇప్పుడు ఇక్కడ ఒక బావి థీమ్ పెట్టుకున్నాను. ఏంటంటే ఇవాళ రేపు బుక్స్లలోనే బావి అని తెలుస్తుంది. ఎప్పుడైనా పిల్లలకు చూపించాలంటేనే ఒక బావిలాగా తయారు చేసి ఇక్కడ చక్కగా కృష్ణుని పెట్టి ఒక బృందావనంలా తయారు చేసి పెట్టుకున్నా. ఒకటి
పొలాలలో ఉంటుంది కదా అమ్మవారు, ఒక వనదేవతను అలంకరించుకొని మా అమ్మ నాన్న ఫోటోలు వాళ్ళ స్ఫూర్తితోనే నేను మిద్దె తోట నిర్మించుకున్నా కాబట్టి అమ్మ నాన్నల ఫోటో కూడా పెట్టుకొని ఇట్లా ఈ 50 సంవత్సరాలు నేను చూస్తూనే గడిచిపోయాయి. మా పిల్లలు పుట్టారు, పెరిగారు, పెద్దగయ్యారు, మనవాళ్ళు పుట్టారు. అయితే ఇంత చేసి వాళ్ళవన్నీ ఎన్నో పండగలు పుట్టినరోజులు చేసుకుంటాము. నేను ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి నాకు ఈ మిద్దె తోట నుంచి. కాబట్టి ఈ మిద్దె తోటకు కూడా నేను ఒక చక్కటి సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపించింది. 50 సంవత్సరాలు పూర్తయిందా, నేను ఒక్కరోజు కూడా మొక్క లేకుండా నా మిద్దె తోటలో, అసలు నా మిద్దె తోట ఎండిపోయింది అని, అసలు వాడిపోయిందని, ఆగిపోయిందని లేదు. కాబట్టి నేను మిద్దె తోట అనేది నేను ఒక్కరోజు కూడా మానలేదు. అందుకనే నాకు చేసుకోవాలని అనిపించింది. నా పూర్వ విద్యార్థులు కూడా 10th బ్యాచ్ వాళ్ళది కూడా 50 years కంప్లీట్ అయిపోయింది ఇక్కడే కదా అని మా పూర్వ విద్యార్థులతో, నా కిట్టి ఫ్రెండ్స్, నా ఆత్మీయులందరితో కలిసి నేను టెర్రస్ గార్డెన్లో 50 years సెలబ్రేషన్ చేసుకున్నాను. మా బాబాయ్ వాళ్ళ ఇల్లు మాది పక్క పక్కనే కాబట్టి వాళ్ళకి మెట్లు పెట్టుకున్నాం మేము కనెక్షను. అక్కడంతా భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడంతా సెలబ్రేషన్స్ అవంతా సరదాగా ఒక వనభోజనాల్లా గడిచిపోయింది. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఎంతో ఎంజాయ్ చేసి ఆనందించారు. నా మిద్దె తోటలో అన్ని రకరకాల పళ్ళు, కూరగాయలు, మెడిసిన్ ప్లాంట్స్, పళ్ళవి నాకేమేమి ఇష్టమో అన్నీ, వంకాయలు అన్నీ పెట్టుకున్నానండి. ఇప్పుడు చూపిస్తా చూడండి. రాగానే ఎంట్రన్స్లో వినాయకుని అమర్చుకున్నాను. అయితే నేను ఒక ఉయ్యాల వేశాను మిద్దె తోటలో, ఒక షెడ్ నిర్మించుకొని. చూడండి, నా చిన్ననాటి ఉయ్యాల ఈ విధంగా నేను చేయించుకొని పెట్టుకున్నా గుర్తుగా. ఇక్కడ ఒక చిన్ని కృష్ణుని కూడా పెట్టుకున్నాను అనమాట. అయితే ఇక్కడ కూడా ఈ అందమైన కాగితం పూల చెట్లు, క్రోటన్స్, అక్కడ ఉయ్యాల దగ్గర కూర్చుంటే కూడా చక్కటి మనకి ఆహ్లాదంగా ఉండాలని పెట్టుకున్నా. అయితే ఈ కాలువలు అనేటివి ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మా నాన్న స్ఫూర్తితోనే. ఇవి 2004లో అమర్చుకున్నాం మేము. ఇది గట్టి కూడా 22 years అయింది, కొత్త మిద్దె. ఇప్పుడు అంతా ఇక్కడ చూడండి ఎంత చక్కగా వాటర్ యాపిల్ కాలువలు కట్టించుకున్నందుకు చక్కగా సపోర్ట్ చూడండి ఎంత బాగా అయింది. ఆ కాలంలో మా నాన్నగారి స్ఫూర్తితోనే కట్టుకున్నా. ఇప్పుడంతా మీరు చూడండి మా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి. అక్కడ మా ఇల్లు బ్యాక్ సైడ్ ఒక పెరడు ఉంది. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మ వాళ్ళు నా ఊహ తెలిసినప్పటి నుంచి పెరట్లోనే ఉన్నా. ఆవులు, ఒక చక్కటి 2 పెద్ద జామ చెట్లు. ఆ రోజు అందరూ ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారండి, అంత వీడియో కవర్ చేశారు. మనము ఏ కార్యక్రమం చేసినా ముందుగా జ్యోతి వెలిగించుకోవడం పద్ధతి కదా. అలాగే మిద్దె తోటలో వనదేవతగా అమ్మవారిని అలంకరించాను. అలాగే పొలాలలో కూడా మనకు ఒక అమ్మవారిని పెట్టుకొని పూజిస్తే నేను అందుకే ఇక్కడ గ్రామదేవతగా మనము వనదేవతని అలంకరించాను. ఇంకా మా అమ్మ నాన్న స్ఫూర్తితోనే చేశానని మా అమ్మ నాన్నల ఫోటో పెట్టుకొని అమ్మ నాన్న జ్ఞాపకాల మిద్దె తోట అని పెట్టాను. మా నాన్నగారు ఆ స్లోగన్ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు నాకు, అందుకే అది పెట్టుకున్నా. ఇప్పుడు ముందు జ్యోతి ప్రజ్వలన చేసుకుంటాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా రావాలి, మా నాటి ఫ్రెండ్స్ రావాలి, మా క్లాస్మేట్స్. ఇప్పుడు ఇది తీసుకుంటాము. హ్యాపీ మిద్దె తోట అనాలా? హ్యాపీ మిద్దె తోట 50 year సెలబ్రేషన్. శంకరి గార్డెన్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. భలే మంచి రోజు, పసందైన రోజు, మిద్దె తోట 50 ఏళ్ళు నిండిన రోజు, విత్తనం నాటిన రోజు, కాలం ఓర్పును నేర్పింది, నీరు పోసిన ప్రతి ఉదయం శ్రమకు అర్థం చెప్పింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్, లయన్ ప్రెసిడెంట్, మా చిన్నప్పటి నుంచి క్లోజ్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ అవుతూనే ఉంది. చూడండి, సడన్గా మా ఫోటో తీసుకొచ్చి మాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చారు.
ఇప్పుడు నాకు అందరూ సన్మానం చేశారు. ముందుగా మా అమ్మాయి అంటే మా తోటికోడలు కూతురు, అల్లుడు సన్మానాలు చేశారు. మా ఫ్రెండ్స్ కూడా వరుసగా చేశారండి. రాగాల తిగలోన తిరిమల్లి సంగీత గగనాన జాబిల్లివి రాగాల తిగలోన తిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి వరసుర ధరి తరంగానివి వరసుర ధరి తరంగానివి సరస హృదయ వీణావాణివి శివరంజని నవరాగిని नीले गगन के तले धरती का प्यार पले नीले गगन के तले धरती का प्यार पले ऐसे ही जग में आती है सुबह ऐसे ही शाम ढले नीले गगन के तले धरती का प्यार पले शबनम के मोती फूलों पे बिखरे दोनों की आस फले नीले गगन के तले धरती का प्यार पले बल खाती बेले मस्ती में खेले पेड़ों से मिल के गले नीले गगन के तले धरती का प्यार पले नदिया का पानी दरिया से मिलके सागर की ओर